UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఎవరికి ఏ సమస్య వచ్చినా స్ట్రాంగ్గా వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ వ్యూయర్స్ తరపు నుంచి, హిట్ టీవీ తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ థ్యాంక్ యూ వెల్కమ్. ఎస్ మ్యామ్. ముఖ్యంగా ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువగా భార్య భర్తల మధ్య సమ్ అదర్ ఇల్లీగల్ రిలేషన్షిప్ కానివ్వండి, అవే ఎక్కువ చూస్తున్నాం. అసలు మీ యొక్క ఒపీనియన్ ప్రకారం భార్య భర్తలు అంటే ఎలా ఉండాలి మేడం? ఒకవేళ ఒకప్పుడు మనం చూసుకుంటే భార్యాభర్తలు అంటే వన్స్ ఒకసారి ఆ మ్యాచ్ వచ్చిందంటేనే వీళ్ళ మధ్య ఒక ఫీలింగ్స్ వైబ్రేషన్స్ జరుగుతూ ఉండేవి, ట్రాన్సాక్షన్ జరిగేది. ఇంకా అతనే భర్త, ఆవిడే భార్య. ఏం జరిగినా కూడా వాళ్ళిద్దరూ జీవితకాలంలో విడిపోయేవాళ్ళు కాదు. అది తర్వాత అంటే గొడవలు వచ్చినా కూడా కొన్ని రోజులు అలిగి పుట్టింటికి వెళ్ళిపోవడం, మళ్ళీ వీళ్ళంతా పెద్ద మనుషులు చుట్టాలో కూర్చొని బతిలాడి తెచ్చుకోవడం, ఈయన కానీ ఆవిడ కానీ ఏదైనా అక్రమ సంబంధాలు పెట్టుకున్నా, లేడీస్ అక్రమ సంబంధాలు చాలా తక్కువ ఉండేవి ఆ రోజుల్లో. జెంట్స్ ఒకవేళ ఉన్నా అదేదో లెవెల్ కోసం అన్నట్లే ఉండేవి తప్ప ప్రతి ఒక్కళ్ళు అలా ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు జనరేషన్ ఏమైపోయిందంటే ప్రతి ఒక్కళ్ళకి సెల్ఫ్గా వాళ్ళ ఫైనాన్షియల్ ఇండివిడ్యువాలిటీ ఉండడం కానీ, ఉండాలా వద్దా అంటే ఉండాలి. ఎందుకంటే పరిస్థితులకు తగ్గట్టు మార్పులు సహజం, జరుగుతూనే ఉంటాయి. కానీ బాండింగ్ అనేది ఎప్పుడు బంధం నిలబడాలి కదా. టెక్నాలజీ మారింది, అన్ని ఫ్రీడమ్ వచ్చినాయి, అన్నీ వచ్చినప్పుడు వాటితో పాటు వాల్యూస్ కూడా మనం కంటిన్యూ అవుతూ ఉంటే కనుక రిలేషన్స్ బాగుంటాయి. ఒకరికొకరికి ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అంటే ఇవన్నీ ఎందుకు, మనం హ్యాపీగా ఉండడానికే కదా. రిలేషన్స్ లేనప్పుడు ఇవన్నీ ఉండి, వస్తువులు ఉండి యూజ్ లేదు కదా, ఫ్రీడమ్ ఉండి యూజ్ లేదు కదా. ఆ ఫ్రీడమ్ మనకు నచ్చిన వ్యక్తితో జీవితకాలం కంటిన్యూ అయ్యేలాగా ఉంటే బాగుంటుంది. అవి చాలా తగ్గిపోయినాయి. చాలా చిన్న చిన్న విషయాలకే గొడవలు అవుతున్న సిచ్యుయేషన్స్. దీంట్లో ఇప్పుడు మనం భార్యాభర్తలు అంటే ఎట్లా ఉండాలని కాదు, భార్యాభర్తలు ప్లస్ ఫోను కలిపి ఎట్లా ఉండాలండి అని మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఫోను చాలా ఇంపార్టెంట్ పాత్ర అయిపోయింది ఈ రోజున కుటుంబ వ్యవస్థలో. టెక్నాలజీ ఎంత వాడుకుంటే అంత బాగుంటుంది. దానికి మించి వాడుతున్న సందర్భాలు ఉండడం వల్ల దానివల్ల విడిపోతున్న వాళ్ళు ఎక్కువ. ఎందుకంటే టైం దానికే వెళ్ళిపోతుంది, ఇన్ఫర్మేషన్ దానికే వెళ్ళిపోతుంది. ఒకరికొకరు ఆలోచించి ఏదైతే మనసులో ఉన్న విషయం అక్కడి నుంచి డిలీట్ అయిపోవచ్చు, కానీ ఒక ఎవిడెన్స్గా కన్వర్ట్ అయిపోయేసరికి వీళ్ళు చేంజ్ అయినా కూడా ఎవిడెన్స్ అలాగే ఉండిపోతుంది. అవతల వ్యక్తి మనసులో ఏముందో అది తెలియటం వల్ల, బిహేవియర్స్ తెలియటం వల్ల రిలేషన్స్ డ్యామేజ్ అయిపోతున్నాయి, ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ అవతల వ్యక్తిని అర్థం చేసుకోవట్లే, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా. ఈ సిచ్యుయేషన్స్ ఈ రోజున కుటుంబ వ్యవస్థ విపరీతంగా విచ్ఛిన్నం అయిపోతున్న సిచ్యుయేషన్లో ఉన్నాం. ఈ టెక్నాలజీ ఇంకా పెరిగి రేపు పొద్దుట అసలు పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది లివ్ ఇన్ ఒకటే మిగులుతుంది. ఆ తర్వాత మ్యారేజ్ల సిస్టమ్ అనేది తగ్గి, అంటే పెరుగుడు విరుగుడు కొరిగా అంటాం కదా, ఇక ఇదే సిచ్యుయేషన్ వస్తుందేమో అనేది. సిచ్యుయేషన్ బట్టి మనం ఫేస్ చేయడం, దాన్ని యాక్సెప్ట్ చేయడం తప్ప చేయగలిగేది ఏమీ లేదు. సో ఈ రోజు కూడా ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. తన యొక్క సమస్యకి మీరు ఎటువంటి పరిష్కారం ఇస్తారు వెయిట్ చేస్తున్నారు. కాలర్ తో మాట్లాడదామా? హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, నమస్కారం. మీ పేరు? ధనలక్ష్మి మేడం. ధనలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ మేడం. ఓకే, సో రమ్య గారు ఉన్నారు. మీ యొక్క సమస్య ఏంటో తెలపండి రమ్య మేడం గారికి. ఓకే మేడం. ధనలక్ష్మి గారు చెప్పండి అమ్మా, ఏంటి మీ ప్రాబ్లం? మేము రెంట్కుంటున్న హౌస్ ఓనర్ ప్రాబ్లం గురించి అయితే మీతో చెప్పాలని ఫోన్ చేశాను. అలాగే అమ్మా, కాస్త గట్టిగా చెప్పండి. మేడం మేము 2 years అయింది మేడం ఈ హౌస్ కి వచ్చి. సో మా ఇంటి ఓనర్ అక్క ఉన్నారు, ఆవిడ పేరు విజయలక్ష్మి మేడం. సో తన ప్రాబ్లం కోసం మీకు కాల్ చేయడం జరిగింది మేడం. చెప్పండి. వాళ్ళ హస్బెండ్ వచ్చేసి వేరే ఆమెతో వెళ్ళిపోయారు మేడం 2 years బ్యాక్. వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఎంత కాలం అయిందమ్మా? మ్యారేజ్ అయ్యి ఒక 15 అలా ఇయర్స్ అవుతుంది మేడం. అంటే బాబు 10th చదువుతున్నాడు, పాప వచ్చేసి 7th క్లాస్ మేడం. మేడం, మీరు ఒక ఓనర్ ఒక ప్రాబ్లం గురించి అడుగుతున్నారు, ఇది మీ ప్రాబ్లం కాదు. అవును మేడం. సో స్వీట్. ఎందుకంటే పక్క వాళ్ళ గురించి పట్టించుకునే ఆవిడ వీడియోస్ అవన్నీ మీరు చూస్తారు మేడం. కాదమ్మా అమ్మ, ఒక్క నిమిషం ధనలక్ష్మి గారు, ఆవిడే మాట్లాడవచ్చు కదా. అంటే తను ఇప్పుడు బయటికి వెళ్ళారు మేడం, లేదంటే మాట్లాడేవారు. నేను ఎంక్వైరీ చేయడానికని మీకు కాల్ చేశాను మేడం. ఓకే. సో తనకి ఏం తెలియదు మేడం, ఎలా ఫోన్ చేయాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలని తెలియదు మేడం. సో స్వీట్ అమ్మా, ఈ రోజున పక్క వాళ్ళ గురించి పట్టించుకునే అంత ఓపిక ఎవరికీ లేదు. ఇలా ఒకరికొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే రిలేషన్స్ అన్నా బాగుంటాయి అనేది మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను తల్లి. చెప్పండి అమ్మా, వాళ్ళ గురించి మీకు ఏం తెలుసు ఏంటి? అంటే మేము 2 years అయింది మేడం ఈ హౌస్ కి వచ్చేసి, మేము రెంట్ కి. అప్పటి నుంచి చూస్తున్నాను, తను పనికి వెళ్ళడం, రావడం, పిల్లల్ని ట్యూషన్ కి తీసుకెళ్ళడం, తీసుకురావడం, ఇవి తప్ప ఆమెకి రెండో ధ్యాస లేదు మేడం. ఏం చేస్తారు ఆవిడ?
చీపుర్ల కంపెనీలో చేస్తారు మేడం. అవి ప్లాస్టిక్ గొట్టాలు ఉంటాయి కదా, అవునమ్మా. అవి తయారవుతాయి మేడం. దాంట్లో వర్క్ చేస్తారన్నమాట. వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తాడు మేడం? వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తారు? వాళ్ళ హస్బెండ్ ఇంతకు ముందు ఫైనాన్షియల్ సంథింగ్ ఎక్కడ ఆఫీస్ లో చేసేవారంట మేడం. మేము వచ్చేసరికి అతను లేరు మేడం, వెళ్ళిపోయారు అప్పటికే. ఓహో, 2 years నుంచి భార్యాభర్తలు కలిసి ఉండట్లేదు. కలిసి ఉండట్లేదు మేడం. ఎంతమంది పిల్లలు? పిల్లలు ఏం చేస్తున్నారు? 2 పిల్లలు మేడం. బాబు వచ్చేసి ఇప్పుడు 10th కి వస్తున్నాడు, పాప వచ్చేసి 7th క్లాస్ మేడం. వీళ్ళ ముగ్గురే ఉంటారా ఇంట్లో? వీళ్ళ ముగ్గురే ఇంట్లో ఉంటారు. ఎన్ని పోర్షన్స్ ఇల్లు అమ్మా అది మేడం? పోర్షన్స్ ఎన్ని అంటే రెంట్ ఎంత వస్తుంది ఆవిడకి? 3 floors మేడం. 3 floors బిల్డింగ్. 2 రెంట్స్ వస్తాయి, మిడిల్ లో వాళ్ళు ఉంటున్నారు. రెంట్స్ వచ్చేసి ఆమె లోన్ కట్టేస్తారు మేడం. ఓకే, ఎవరి పేరు మీద ఉందా హౌస్? ఆ హౌస్ వచ్చేసి వాళ్ళ హస్బెండ్ పేరు మీద ఉంది మేడం. ఓహో, ఎన్ని ఇయర్స్ అయిందంటమ్మా వాళ్ళకు ఇల్లు కట్టి? ఇల్లు కట్టి 4 years అలా అవుతుంది మేడం. ఓకే, ఈవిడ పేరేం జాయింట్ పేరేమి లేదా అందులో? అసలు ఈమెకి కావాల్సిన సంబంధించినవి ఏమి ప్రూఫ్స్ అనేవి ఏం లేవు మేడం. అన్ని మేము ఎంక్వైరీ చేసాము, మేము కూడా వేరే వాళ్ళ సహాయంతో అన్ని చెక్ చేసి అన్ని చూస్తే అసలు ఈవిడికంటూ ఏమీ లేదంట మేడం హక్కు. అక్కడ ప్రాపర్టీలో హక్కు లేదు. ప్రాపర్టీలో అసలు ఈవిడ పేరు అనేది మెన్షన్ చేయలేదంట మేడం. ఎక్కడ అయిపోయిన మా వైఫ్ అంటే ఆ ఇల్లు ఎలా కొన్నారంటమ్మా? ఈ హౌస్ వచ్చేసి ఈవిడ కట్నం డబ్బులు కొంచెం అలా మేడం వచ్చారు, ఆవిడతో మాట్లాడతారా? అలాగే అమ్మా, మాట్లాడగలిగితే ఇవ్వండి అమ్మా. ఇస్తున్నాను మేడం. మొత్తం మాట్లాడండి మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మా, విజయలక్ష్మి గారు. ఏంటి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి అమ్మా. మేడం నా ప్రాబ్లం, నేను ఇంట్లో నుంచి వేరే అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు మేడం. ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు? అంత ధైర్యంగా 16 ఏళ్ల కాపురంలో అలా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి మేడం? తను వెళ్ళిపోవడానికి కారణం మేడం, నాకు ఇంట్లో తనకు కొంచెం కాల్ అవ్వడు మేడం. ఫస్ట్ నుంచి జరిగింది చెప్తున్నాను మేడం. చెప్పండి అమ్మా. ఉండకూడదు కదా. అలాగే చెప్పండి అమ్మా. నాకు ఇంట్లో తనకి కాల్ అవ్వడు. సరిగ్గా కరోనా టైంలో సరిగ్గా పనికి వెళ్ళలేదు మేడం. మీ మ్యారేజ్ ఏంటమ్మా? అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ మేడం. అరేంజ్ మ్యారేజ్. పెద్దల గురించి పెళ్లి. మా తాతయ్య వాళ్ళు వాళ్ళ తండ్రి వాళ్ళు కుదిర్చిన పెళ్లి. ఇది ఒక్కటే ఇల్లు కొన్నారా ఇంకేమన్నా కొన్నారా? లేదు మేడం, ఇది ఫస్ట్ స్థలం కొనుక్కున్నాం. ఓకే అమ్మా. అదేంటి మరి మీ 16 ఏళ్ల కాపురం మీ పేరు కూడా పెట్టొచ్చు కదా, ఎందుకు పెట్టలా? అడిగాను మేడం. నేను ఇప్పుడు తనే చెప్పాడు అందరూ ఆడవాళ్ళే ఉన్నాయి అన్నప్పుడు నేను నా పేరు పెట్టొచ్చు కదా అని అడిగాను. అంటే పక్కన మ్యారేజ్ అయినా బావని పిలవ అలవాటు నాకు బాగా. నా పేరు కూడా పెట్టొచ్చు కదా, నీకెందుకు అది తిట్టాడు మేడం. ఇలాగ నీకెందుకు చూద్దాను అది. ఓకే, నేను సరే నా పట్టే కదా అని నమ్మేసాను.